ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మొక్కలు పర్యావరణంలోని అన్ని రకాల చెట్లు మనకు మేలు చేస్తాయని అనుకోకూడదని, హాని చేకూర్చే చెట్లు కూడా ఉన్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అటువంటి ప్రమాదకరమైన మొక్కల్లో కోనోకార్పస్ ఒకటి. వీటిని అవగాహన లేక గతంలో రోడ్ల పక్కన డివైడర్ మధ్యలో విరివిగా నాటారు. ఆ చెట్లపై పక్షులు వాలవు, వాటి ఆకులను పశువులు తినవు. కారణం అది విషవృక్షం కనుక. వాటి పుప్పొడితో ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు వస్తాయని ప్రపంచ దేశాలు ఆ మొక్కను నిషేధించాయి. కానీ హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఆ మొక్కలు నాటారు. ఆలస్యంగా గుర్తించిన అధికారులు నిషేధించారు, కానీ ఆ చెట్లను తొలగించలేదు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆర్ఓబి బ్రిడ్జి వద్ద నుండి హుజూరాబాద్ రోడ్లో గల పాల కేంద్రం వరకు ఆ చెట్లను రోడ్డు మీద గతంలో నాటారు. ఆ చెట్లపై అవగాహనకు వచ్చిన అధికారులు చెట్లను మొదలుతో సహా తీసివేయకుండా క్రింది నుండి 4 ఫీట్ల వరకు ఉంచి మిగతాది మున్సిపల్ సిబ్బంది తీసివేస్తారన్నారు. విషపు చెట్లని తెలిసి మొత్తం చెట్లను తీసివేయకుండా 4 ఫీట్ల వరకు ఎందుకు వదిలేశారో, మళ్ళీ ఆ 4 ఫీట్ల చెట్లు చిగురించి మున్సిపల్ సిబ్బంది కత్తిరించడం ఏంటో, ఎవరి లాభం కోసమో లోగుట్టు పెరుమాళ్లకెరుక. ఆ చెట్ల వల్ల ఉపయోగం లేనప్పుడు ఆ చెట్లను పూర్తిగా ఎందుకు తొలగించరు? చెట్లు పెరిగిన ప్రతిసారి మున్సిపల్ సిబ్బంది కత్తిరించడం ఎందుకు? ఆ చెట్ల వల్ల ఉపయోగం లేనప్పుడు మున్సిపల్ సిబ్బందికి అధికంగా భారంగా మారే ఆ చెట్లు అవసరమా అని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.